వాక్యంలోనికి వెళ్దామండి. ఈరోజు వాక్యము కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. దట్టు క్రిస్టియన్స్ కి బాగా యూజ్ అయ్యేదండి ఇది. ఎందుకంటే అన్యులకో వాళ్ళ కోసమో కాదు, యాక్చువల్లీ ఒక క్రైస్తవుడికి దేవునిలో ఉండాలి అనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అయ్యేది. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోమని ప్రతి ఒక్కరు బాగా వినాలని కోరుకుంటున్నాను. ఒకవేళ సరిగ్గా ఏమైనా అర్థం కాకుండా అయితే మళ్ళా నాతో డైరెక్ట్ మాట్లాడచ్చని కూడా అడుగుతాను. ఎందుకంటే కొంచెం మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది వాక్యం ద్వారా, అంటే తప్పుగా అర్థం చేసుకుంటే. అట్లా కాకుండా బాగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు అలాంటి జ్ఞానం అందరికి అనిపించింది కాక. వాక్యంలోనికి వెళ్దామండి. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతానండి. యోబు గ్రంథం 22:21. ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం ఎవరితో సహవాసం చేయాలంట? దేవునితో సహవాసం చేయాలి అంట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మనం మన ఊరు ఎమ్మెల్యేతో సహవాసం చేయగలమా? కొంతమంది ఇప్పుడు యూత్ ఉన్నారు, వాళ్ళు కొంతమంది సినిమాలు అంటే చాలా పిచ్చి, వాళ్ళు ఇష్టమైన హీరోతో వాళ్ళు వెళ్ళి సహవాసం చేయగలరా? సరే, అంతెందుకు, మన ఊరి ఎంఆర్ఓతో అయినా మున్సిపల్ కమిషనర్తో అయినా వెళ్ళి మనం సహవాసం చేయగలమా? బయట వాళ్ళు నమస్తే పెట్టగలం, మాట్లాడి రాగలం, కానీ సహవాసం చేయలేము. మామూలు మనుషులతో కూడా మనం సహవాసం చేయలేము, అంటే కొంచెం పెద్ద పొజిషన్ ఉన్న వాళ్ళతో. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంట, మనం ఎవరితో సహవాసం చేయాలంట? దేవునితో సహవాసం చేయడం అంత ఈజీనా? అసలు దేవదూతలు కూడా చేయలేరు దేవునితో సహవాసం. ఆయన రూపాన్ని చూడలేక కళ్ళు మూసుకుంటున్నారు దూతలతో. తన రెక్కలతో వాటి కళ్ళు మూసుకుంటున్నారు. ఎందుకంటే అంత శక్తిమంతుడు, అలాంటి వెలుగున్న దేవుడు, సమీపింపరాని తేజస్సున్న దేవుడు. అలాంటి దేవునితో మనం ఏం చేయాలంట? సహవాసం చేయాలంట. సో మన పాత నిబంధన కాలంలో అబ్రహాము, మోషే వీళ్ళంతా దేవునితో సహవాసం చేసినారు. ఎలా చేశారు? ఎలా అంటే దేవుడే వచ్చి చేసినాడు, లేదా దేవుడు మాట్లాడడం ద్వారా చేసినారు. అంతే కదా? అబ్రహాము, మోషేలంతా దేవునితో ఎట్లా సహవాసం చేసినారు? దేవుడు కొన్ని సందర్భాల్లో వచ్చి దూతలా మాట్లాడినాడు, కొన్ని సందర్భాల్లో వినపడినాడు. అందుకని వాళ్ళు దేవునితో సహవాసం చేసినారు. అలాగే 1 కొరింథీయులు 1:9, 1 కొరింథీయులకు 1:9, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఎవరితో సహవాసం చేయాలంట మనం? మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. మనం ఇప్పుడు ఎవరితో సహవాసం చేయాలంట? యేసు ప్రభుతో సహవాసం చేయాలంట. ఎందుకంటే దేవుడు అనంతుడు. మనము అసలు దేవునితో పోలిక ఉంటుందా? ఆయన అనంతుడు, సర్వశక్తిగలుడు, మనము నార్మల్ మట్టి శరీరం మనం. అలాంటిది మనం ఎలా దేవునితో సహవాసం చేయగలమంటే యేసు ప్రభువుతో సహవాసం చేయడం ద్వారా దేవునితో సహవాసం చేయగలుగుతాం. ఎందుకంటే మనం దేవుణ్ణి చేరలేం కదా, అందుకు దేవుడే మనల్ని చేరాడు. ఎలాగా? యేసు ప్రభులాగా. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుతో సహవాసం చేస్తావో దేవునితో సహవాసం చేసినట్టే. ఎందుకంటే మనిషిగా వచ్చాడు ఆయన. ఎందుకంటే మన సహవాసం కోరుకుంటున్నాడు, మన సహవాసం చేయాలని. సరే, పేతురు, యోహాను ఆయనతో సహవాసం చేశారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అందుకే 2 కొరింథీయులు 13:14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. ఇది చాలా చర్చిలో చెప్తారు ఆశీర్వాదంగా. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండును గాక అని చాలా మంది చెబుతారు. కానీ ఒక లైన్ ఉంది, ఏముంది? పరిశుద్ధాత్మ సహవాసము అంటున్నారు. ఇప్పుడు మనం ఎలాంటి సహవాసం పొందాలా? దేవుడు ఏమనుకున్నాడంటే, మన దేవుడు ఎంత గొప్పవాడంటే, నేను పాత నిబంధనలు వీళ్ళకి మాటగా వినిపించినాను, అప్పుడప్పుడు కనిపించినాను. కొత్త నిబంధనలు ఎలాగా? శిష్యులకి శరీరధారగా కనిపించి కొన్ని సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు దేవుడు మనందరితో సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఎలా చేయాలనుకుంటున్నాడు అంటే, మనుషులు దేవునితో సహవాసం చేయడానికి అన్ని విధాలుగా కుదిరేలాగా, అన్ని సమయాల్లో కుదిరేలాగా, అన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి కుదిరేలాగా, అన్ని భాషను మాట్లాడే ప్రజలందరికీ కుదిరేలాగా ఒక రూపంలో వచ్చాడు. అదే పరిశుద్ధాత్మ రూపంలో. అందుకే పరిశుద్ధాత్మ అంటే బైబిల్ ఉంది కదా, ప్రభువే ఆత్మ. ఇప్పుడు మనం అందరం దేవునితో సహవాసం చేయాలని ఆయన ఎలాంటి రూపాన్ని తీసుకొచ్చిన అంటే ఆత్మగా. అందుకే పరిశుద్ధాత్మ సహవాసం మనకి పరిశుద్ధాత్మ సహవాసం కావాలి అని దేవుడే చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యేసు ప్రభువే బతికే ఉన్నాడు అనుకోండి శరీర రూపంలో, ప్రపంచంలో ప్రతి ఒక్కరితో సహవాసం చేసేకి కుదురుతుందా? మనం వెళ్ళి చూసే కుదురుతుంది తప్ప ఆయనతో సహవాసం చేసేకి కుదరదు. అప్పుడు మనం వెళ్ళి చూస్తా అంటే అప్పుడు ఏమవుతుందో చెప్తున్నా, అది దర్శనం అవుతుంది, సహవాసం కాదు. అన్యులు వాళ్ళ దేవుల్ని దర్శించడానికి వెళ్తారు, కానీ మన దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? మనము సహవాసం చేయడం కోరుకుంటున్నాడు. దేవుడు మన నుండి దర్శనాలు కోరుకోవడంలే. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? సహవాసం కోరుకుంటున్నాడు. మనలో ఎంతమంది ఆయనతో సహవాసం చేసేకి ఉన్నాము? చర్చికి ఒక దర్శనంగా వెళ్తాం, లేదా ఏదో ప్రాంతానికి యేసు ప్రభు కోసం అని చూసే కానీ దర్శనంగా వెళ్తుంటాం. కానీ దేవుడు అది కోరుకోవడంలే. అన్యుల్లాగా వాళ్ళ దేవుళ్ళ కోసం దర్శనాలు చేస్తా అంటే మన దేవుడు మనతో సహవాసం కోరుకుంటున్నాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మానవ జాతి దేవునితో సహవాసం చేయాలన్నదే దేవుని కోరిక. అందుకే తగిన రీతిగా మేడ మీద ఆత్మగా దిగిన దేవుడు, పరిశుద్ధాత్ముడు దిగాడు కదా అగ్ని జ్వాలలాగా, అప్పటి నుండి అంతము వరకు ఉంటాను మీతో అన్నాడు. సో యేసు ప్రభు రెండో రాకడ వచ్చేంత వరకు మన కోసం ఆయన ఎట్లుంటాడు? మనతోనే ఉంటాడు. ఎందుకు? మనం ఆయనతో సహవాసం చేయడానికి. ఇప్పటివరకు ఒక క్లారిటీ వచ్చింది కదండి. కానీ మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. ఎలాంటి తప్పులు? ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవంటే 7 జాగ్రత్తలు చెప్తాను, 7 జాగ్రత్తలు తీసుకోండి. ఫస్ట్ జాగ్రత్త, మనము ఇదొక ఎలా దేవునితో సహవాసం కోల్పోతున్నాం మనం. నేను లోకానుసారంగా చెప్పడం లేదు, అంటే సినిమాలు చూడడము, వాటి వేరే వాళ్ళతో అవన్నీ నేను చెప్పడం లేదు. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పిన క్రిస్టియన్స్ కి దేవునితో సహవాసం చేయాలనుకున్న వాళ్ళకే ఇది. వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అన్నది ఈరోజు వాక్యం. సో క్రైస్తవులు దేవునిలో గడపాలనుకుంటున్న వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పుల గురించి ఈరోజు వాక్యం అన్నమాట. మనం దేవునితో సహవాసం కొన్ని విషయాల్లో తప్పిపోతున్నాం. ఎలా? ఫస్ట్ పాయింట్, బైబిల్తో సహవాసం చేస్తూ దేవునితో సహవాసం చేయడం మానేస్తున్నాము. ఇది అర్థమైందా పాయింట్? బైబిల్తో సహవాసం చేస్తూ దేవునితో సహవాసం చేయడం మానేస్తున్నాం. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. ఈవెన్ నేను చర్చికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏమంటారంటే దేవుడు అని బైబిల్ ఎత్తి చూపిస్తారు. దేవుడేం బైబిల్ కాదే. ఎవరు చెప్తున్నారు దేవుడు బైబిల్ అని? బైబిల్లో దేవుని మాటలు ఉంటాయి, దేవుడు ఉండడు. అర్థం చేసుకోండి. బైబిల్లో దేవుని మాటలు, దేవుని సైకాలజీ ఉంటుంది తప్ప బైబిల్లో దేవుడు ఉండడు. సెకండ్ పాయింట్, నేను మన హాస్పిటల్ వెళ్ళినప్పుడు మా అత్తని చూసేకి, మా అత్త దిండి పక్కన బైబిల్ పెట్టుకునింది. ఎందుకు? బైబిల్ పెట్టుకుంటే ధైర్యం. అరే బైబిల్ కొంతమందికి వాళ్ళ విగ్రహాలను పెట్టుకుంటే ధైర్యము, నీకు బైబిల్ పెట్టుకుంటే ధైర్యం. నువ్వు సహవాసం ఎక్కడ చేస్తున్నావు? నీ సహవాసం ఎవరితో తెలుసా? బైబిల్తో ఉంది. కొంతమందికి దయ్యాలు కనిపిస్తాయేమో అని దిండు కింద బైబిల్ పెట్టుకోమని అనుకుంటారు ధైర్యం కోసం. అదే అట్లా నువ్వు సహవాసం చేస్తా ఏమైతానో తెలుసా? దేవుని యొక్క సహవాసాన్ని నువ్వు కోల్పోతున్నావు. దేవుణ్ణి బైబిల్ ఎత్తుకుంటాను నువ్వు, అంటే దేవుడే బైబిల్ అనుకుంటాను. తప్పు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, నేను మీకు ఒక లవ్ లెటర్ రాస్తే ఆ లవ్ లెటర్లో నా యొక్క భావన, నా యొక్క సైకాలజీ, నా యొక్క క్యారెక్టర్ ఉంటుంది. నేను ఇట్లా అట్లా అని, అంతే తప్ప లవ్ లెటర్ నేను కాదు కదా. దేవుడు మన కోసం తన సైకాలజీ ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి, తన గుణగణాలు ఏంటో తెలియడానికి రాసిచ్చిన గ్రంథమే బైబిల్. అంతేని బైబిల్లో దేవుడు లేడు అంటే బైబిల్ దేవుడు కాదు అని మీకు డౌట్ రావచ్చు. మరి దేవుడు వాక్యమే ఉన్నాడు కదా అని. మీరు ఫస్ట్ వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ధర్మశాస్త్రం రాకముందు, అంటే మోషేకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినాడు కదా, అది రాకముందు ఎవరి దగ్గర బైబిల్ ఉంది? ఎవరి దగ్గర ధర్మశాస్త్రం ఉంది? చెప్పండి.
అబ్రహాం దగ్గర ఏమైనా దేవుని బుక్స్ ఉన్నాయా, ధర్మశాస్త్రం అట్లా? కానీ వాళ్ళు దేవునితో నడిచినారా లేదా? దేవునితో సహవాసం చేసినారా లేదా? ఎట్లా చేసినారు? హనోకు దేవునితో నడిచినాడు ఎన్నేళ్ళు? 300 years నడిచినాడు. ఎట్లా నడిచినాడు? బైబిల్ అవేం లేకుండా. ఎందుకంటే వాళ్ళు పుస్తకాల్లో దేవుని చూసుకోలేదు. దేవుడు ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకొని దానికి తగినట్టు నడుచుకున్నారు. మనం అలా నడుచుకుంటున్నామా? ఇప్పుడు చాలా మంది బైబిల్ చాలా తెలుసు, బైబిల్లో వచనాలు తెలుసు, బైబిల్ అధ్యాయాలు చెప్పేస్తారు, చాలా మంది బట్టి కొట్టింటారు, కానీ వారికి దేవుడు ఒక మెంటాలిటీ తెలుసు. కొంతమందికి ఆయన ఎవరు, రంజిత్ తోఫీర్ తెలుసా అండి? రంజిత్ తోఫీర్ కొంతమంది ఒక మాట అన్నాడు, నేను బైబిల్ 150 సార్లు చదివేసి ఇంకా ఏం చేయాలో అర్థం కాక పక్కన పెట్టినాను అన్నాడు. 150 సార్లు బైబిల్ చదివినాడు కానీ దేవుని ఒక క్యారెక్టర్ కానీ దేవుని యొక్క సహవాసం కానీ ఆయనకు తెలియదు. ఎందుకు? ఆయన బైబిల్ మీద పెట్టిన ఫోకస్ దేవుని సహవాసం మీద పెట్టలేదు. దేవుడు బైబిల్కి ఇచ్చింది చెప్తున్నా, బైబిల్ చదువుతూ బైబిల్ ద్వారా దేవునితో సహవాసం చేయడానికి, అంతే. ఫస్ట్ పాయింట్ ఏంది? బైబిల్ చదువుతూ బైబిల్ ద్వారా దేవునితో సహవాసం చేయడానికి. దీనిలో నేను కూడా కొన్ని తప్పులు చేశానండి. ముందు నేను కూడా బైబిల్ ఎలా చదువుతాంటేనంటే, పక్క వాళ్ళతో డిబేట్ చేయాలి, పక్క వాళ్ళకి ఆన్సర్లు చెప్పాలని బైబిల్ భలే చదువుతాంటి. అది ఇది క్వశ్చన్స్ అన్ని ఆన్సర్లు ఎత్తుకుంటా బైబిల్తోనే గంటల కొద్ది చదువుతాంటి. అప్పుడు నేను ఏం ఫీల్ అవుతాంటే దేవునితో సహవాసం చేస్తున్నాను అని. కానీ కాదు, వాళ్ళకి ఎవరికో ఆన్సర్ చెప్పాలని, లేదా అదొక మొక్కుబుడిగా సంవత్సరంలో బైబిల్ అయిపోగొట్టాలా, 6 నెలల బైబిల్ అయిపోగొట్టాలని ఒక మొక్కుబుడిగా నేను చదువుతున్నాను తప్ప బైబిల్ ఉన్న దేవుడు యొక్క గుణగణాన్ని కనుక్కోలేకపోయాను. ఎందుకు కనుక్కోలేకపోయానంటే నా సహవాసం బైబిల్తో ఉంది తప్ప బైబిల్లో ఉన్న దేవునితో లేదు. మనలో ఎంతమంది ఇది బైబిల్తో సహవాసం చేస్తున్నారో ఒకసారి పరీక్షించుకోండి. రెండోది, దేవుని సేవకులతో సహవాసం చేస్తూ దేవుని సహవాసాన్ని కోల్పోతున్నాం. చాలా మంది ఈ కాలంలో ఏం చెప్తారంటే దేవుని సేవకులకి హెల్ప్ చేయడం, దేవునికి సాయం చేయడం అన్నట్టు చెప్తారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కెమెరా పని చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఎవరో తండ్రి సన్నిధి అని శాలిం రాజు ఉన్నాడు కదా, ఆయన సంఘాన్ని పోయినాడు. ఆయన లైవ్ పెడతా అంటే వీడియో తీసుకుంటూ ఉంటాడు 24 hours. ఏం చేస్తున్నావు అంటే దేవుని సేవ అన్నాడు. నువ్వు చేస్తుంది దేవుని సేవ కాదురా, ఆయన సేవ. నేను దేవునితో సహవాసం చేస్తానంట, నువ్వు దేవునితో సహవాసం చేయడంలే, ఆయనతో సహవాసం చేస్తున్నావు. ఎందుకు అంత మిస్టేక్ అయిపోతున్నాం మనం? ఈ కాలంలో సేవకులు హెల్ప్ చేయడము, లేదా వాళ్ళతో ఫోటోలు దిగడము. ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ లో చూసినాము, పెద్ద పెద్ద సేవకులకి ఫ్యాన్స్ పిచ్చగా ఉంటారు, యూత్ గాని. మేము కోఆర్డినేటర్స్ అంటారు, ఆయన షెడ్యూల్ రాస్తే కొంతమంది మేనేజర్లు ఉంటారు. వీళ్ళందరూ ఏమనుకుంటుంటారు అంటే మేము దేవునితో సహవాసం చేస్తున్నాము, దేవుని పని అంటారు. తప్పు. నువ్వు దేవునితో సహవాసం చేయడం లేదు, దేవుని సేవకునితో సహవాసం చేస్తున్నావు. చాలా వేరు. దేవుడు కోరుకుంటుంది, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తుకి సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటా అంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మా దేవుని సేవకులకి చేసుకుంటున్నాం. కొంతమంది ఏమనుకుంటా అంటే చర్చిలో ఉండి వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువ హెబ్రోన్ చర్చిల్లో ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు హెబ్రోన్ బ్యాక్గ్రౌండే. చర్చిలో యూత్ అంతా సేవకులు ఎక్కడ పోతారు, వెనక తిరుక్కుంటా, వాళ్ళకి అన్నం పెట్టుకుంటా, వీళ్ళకి వాళ్ళకి చేసుకుంటా, ఏమంటే దేవుడు ఆశీర్దిస్తానని. కానీ బతుకంతా అట్లే చూసుకుంటుంటే వెనక్కి తిరిగి చూస్తే దేవునితో సహవాసం చేసినట్టు నీకు ఎక్కడ కనిపించదు. ఎంతసేపు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళతో సహవాసం చేసినట్టే కనిపిస్తుంది. ఇది చాలా తప్పు. మూడో పాయింట్, దేవుని బుక్స్. కొంతమంది బుక్స్ రాస్తారు కదా ఆథర్స్, ప్రకటన గ్రంథం అని అట్లా బుక్స్ ఎక్కువ రాస్తా అంటారు. నేను కూడా ముందు భలే చదువుతాంటే, ఎందుకంటే ప్రకటన గ్రంథం గురించి తెలుసుకోవాలా, అవి తెలుసుకోవాలా, ఇవి తెలుసుకోవాలని నా జీవితం చాలా ఇంటర్ డిగ్రీ మొత్తం బుక్స్ కొనుక్కొని చదువుతా ఉంటే. మన వాళ్ళు కూడా మన పాస్టర్లు ఇయర్కి ఒక బుక్, ఇయర్కి 2 books అట్లా రిలీజ్ చేసేవాళ్ళు. దేవునితో ఆనందం అని, మళ్ళీ కామెడీ కథ, అట్లా బుక్స్ అని చదువుతాం. మనం అబ్బా నవ్వుకుంటా ఏదో దేవునిలో మనం సహవాసం చేస్తాం అన్న ఫీలింగ్ ఉంటాం. తప్పు. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నట్టు కాదు. బుక్స్ లోని సాహిత్యం ద్వారా దేవునితో సహవాసం చెయ్యి, అంతేగాని ఉత్త బుక్స్ చదువుకుంటా నువ్వు దేవునితో సహవాసం చేస్తాను అనుకోవద్దు.
అసలు మీకు బైబిల్ అర్థం కాకపోతే దేవుని వాక్యాన్ని ఎవరైతే ఉన్నట్టు చెప్తారో వాళ్ళ దగ్గర వెళ్ళి బైబిల్ దేవుని వాక్యాన్ని కనుక్కోండి. అప్పటి మీకు రాకపోతే దేవునికి ప్రేయర్ చేయండి. ఆయన తన ఆత్మ జ్ఞానంతో ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. అంతేగాని మీ సమయాన్ని ఇట్లా బుక్స్ వీటి ద్వారా వీటికి నువ్వు టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ దేవునితో గడిచే సమయాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు. అందుకే సొలొమోన్ అంటాడు, అధిక జ్ఞానము కలిగి ఉండొద్దు, నీకు అధిక బాధ ఉంటుంది అని. ఎందుకు అధిక జ్ఞానం? పుస్తకములు అనేకములు ఉంటాయి, అవి చదివితే నీకు ఆయాసమే వస్తుంది. ఈ చెప్పిన మాట ఎవరు? సొలొమోన్ చెప్పినాడు. జ్ఞానవంతుడు చెప్పిన మాట, అధిక జ్ఞానం కలిగి ఉండొద్దు, ఎక్కువ పుస్తకాలు చదవద్దు అని. ఎందుకు? అవి నీ టైంని కిల్ చేస్తాయి. దేవునితో సహవాసం చేయాలనుకున్న నీ సమయాన్ని కిల్ చేస్తాయి. 4వది సంఘస్థులతో సహవాసాలు. పాస్టర్లు కాదు, సంఘస్థులు ఉంటారు కదా, విశ్వాసులు, వాళ్ళతో సహవాసాలు. వాళ్ళ దగ్గర మేము ప్రేయర్ చేసుకుంటాము, వాళ్ళతో వెళ్ళి బైబిల్ చదువుతాం అనుకుంటారు. 10 నిమిషాలు బైబిల్ చదివితే బయట ముచ్చట్లు గంట పెట్టుకుంటావు. 5 నిమిషాలు వాళ్ళతో కలిసి ప్రేయర్ చేసుకుంటే గంటల కొద్దీ వేరే వాళ్ళ గురించి ముచ్చట్లు, లేదా మీ వాళ్ళ గురించి ముచ్చట్లు, నీ బాధలు చెప్పుకుంటావు, వాళ్ళ బాధలు వింటావు. ఎందుకు? నీ సమయాన్ని మొత్తం నువ్వు కిల్ చేస్తున్నావు దేవునితో సహవాసం చేయకోకుండా. మళ్ళా వాళ్ళు బయటికి వెళ్తే షాపింగ్కి, నువ్వు వెళ్తావు వాళ్ళతో పాటు. నీకేం పని? వాళ్ళు పిలిస్తే మేము పోయినాం. ఇట్లాగే మన సమయాన్ని ఎంత ఏం చేసుకుంటాం అంటే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటా మనం ఏం చేసుకుంటున్నాము? దేవునితో సహవాసము కోల్పోతున్నాము. హెల్ప్ చేయకూడదు బ్రదర్ అంటే హెల్ప్ చేయి. వాళ్ళకి ఏమైనా అవసరమైతే వెళ్ళి హెల్ప్ చేయాలి, అది మన బాధ్యత, దేవుడు చెప్పిన బాధ్యత. కానీ దేవుని సహవాసాన్ని మించి కాదు. అందుకే ప్రభువునందు ఆనందించుడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని దేవుడు ఎందుకు చెప్తాడో తెలుసా? నువ్వు ప్రతి విషయంలో దేవునందు ఆనందిస్తే వాళ్ళతో గడవల్లా వీళ్ళతో గడపాలి అని థాట్స్ నీకు పోవు. నా బాధలు వాళ్ళు వినల్లా, నా బాధ వీళ్ళు చెప్పుకుంటే వింటారని నువ్వు పక్క వాళ్ళ మీద ఆధారపడుతున్నావంటే నీలో దేవుని సహవాసం లేదు, నీలో దేవుని గురించి ఉన్న ఆనందం లేదు. 5వ విషయం, పాటలు. మా చర్చిలో పాటలు పాడుతుంటారు కదా, ఈ మధ్య పాటలు ఎట్లయిపోయినాయంటే నా పాట బాగా పాడాలా, నా పాట బాగా వినిపించాలని పాటల మీద ఎక్కువ ధ్యాస పెడతా అంటారు. దేవుడు నీ ఆత్మను చూస్తాడు, నీ రాగాన్ని, నీ తాళాన్ని, నీ యొక్క టాలెంట్ని కాదు. దేవుడు నీలో ఏం చేస్తున్నా ఆత్మపూర్ణంగా మంచిగా పాడుతున్నా, అదే నన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించని అంటారు కదా, ఆ ఆరాధనతో పాడుతున్నాడా లేదా తన మెప్పు కోసం పాడుతున్నాడా అని దేవుడు చూస్తారు ఖచ్చితంగా. ఈ కాలంలో చాలా మంది వాళ్ళ పాటలు బాగా ఫేమస్ అవ్వాలని యూట్యూబ్లు ఎక్కడెక్కడికో ప్లేసెస్ వెళ్తున్నారు, ఎక్కడెక్కడ లొకేషన్ చూసుకుంటా పాటలు పాడుతున్నారు. అవి చూసి మనం మురిసిపోతున్నాం, మనం కూడా అలా ఉండాలనుకుంటున్నాం. ఎందుకు? దేవునితో సహవాసం అనుకుంటున్నాం, అది కాదు. నీ మెప్పు కోసము నువ్వు చేసుకుంటాను తాపత్రయం. అది నిజంగా నువ్వు దేవుడు చూడాలనుకుంటే నువ్వు ఎట్లా చేస్తావు తెలుసా? ఉన్న చోటే ఎక్కడి పోకుండా నీ కన్నీళ్లతో పాట పాడతావు, ఆనందంతో పాట పాడతావు, ఎవ్వరు లేకపోయినా ఎవరు వినకూడదనే ఆశతో పాట పాడతావు. దావీదు అట్లే కదా నాట్యం చేసింది. నన్ను పొగుడతారా తిడతారా ఎట్లా పడితే అట్లా చేసినాడు. అది మీకన్నా నచ్చలే. కానీ మనం ఇప్పుడు ఎట్లా చేయాలనుకుంటాం అంటే మన పాటలు బాగా వినాలి, అందరూ పొగడాలనే దాంతో పాడతాం. తప్పు. అట్లా అయితే నీ సహవాసం దేవునితో లేదు, అది గుర్తుపెట్టుకో. కొంతమంది పాటల మీదే ఫోకస్ చేస్తుంటారు. సోమవారం నుండి శనివారం వరకు అంత పాటల మీదే, ఏ పాట బాగుంటుంది ఎట్లని ఆధారం వస్తే ఆ పాట కోసం గట్టి పాడుతుంటారు. నిజంగా నువ్వు దేవునితో సహాయం చేయాలంటే ఇవి కాదు, నువ్వు పాటలు ఆడటం అంటే దేవుడు చెప్తాను నీకు ఎలాంటి పాట పాడాలని. ఒక్క పాట చాలు కదా మనస్ఫూర్తిగా బాగా పాడేకి నీకు. అందుకే అంతెందుకు దావీదు అంటాడు కదా, నేను నీ మందరం వైపు కన్ను నెత్తి చూస్తే నీ వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినావు నువ్వు అన్నిటికన్నా అంటాడు. ఎందుకు? వాక్యము ద్వారానే దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క సైకాలజీ, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క ప్రేమ బయటకు వస్తుంది అని కీర్తనకారుడు పాటలు పాడే దావీదు చెప్పినాడు. కాబట్టి మన సహవాసం దేవునితో ఉండాలి, పాటల్లో కాదు. తర్వాత మ్యూజిక్. ఈ మధ్య మ్యూజిక్లు ఎలా వాయిస్తున్నారంటే పాటల కన్నా మ్యూజిక్ ఎక్కువైపోయింది. అదే పనిగా నేర్చుకునేకి 6 months 1 year టైం తీసుకుంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దాంట్లో విధ్వంసం అవ్వాలని.
మనకు విద్వాంసులు అవసరం లేదు. దేవునితో సహవాసం చేసేంత మ్యూజిక్ ఉంటే చాలు. ఈవెన్ సాతాను కూడా పెద్ద మ్యూజిషియనే. వాడు పెద్దగా పాటలు పాడతాడు, గొప్పగా పాటలు పాడతాడు, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. ఏమైనాడు లాస్ట్కి? కూలిపోయాడు. ఈ కాలంలో చాలా మంది యూత్ ఎట్లా వస్తున్నారంటే పాటలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, పాటలకి మ్యూజిక్కి. అది అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే సాతాను కూడా పెద్ద గాయకుడే, పెద్ద మ్యూజిషియనే. మనము ఇలాంటి వాటికి కాకుండా దేవుని వాక్యానికి లోబడి ఎలా దేవుని వాక్యం చెబుతుందో, దేవుని యొక్క గుణగణాలు తెలుసుకోవాలని ఆశ ఉండాలి మనకి. అది మనలో ఉందా? అలా ఉంటేనే దేవునితో సహవాసం చేయగలవు. చివరిది 7వ పాయింట్. ఇది కొంచెం ఇబ్బందే, కానీ బాగా అర్థం చేసుకోండి. కుటుంబం బంధువులతో గడుపుతూ నువ్వు దేవుని సహవాసాన్ని పక్కన పెట్టేస్తున్నావు. కొరింథీయుల్లో కూడా అంటాడు కదా, ఏమంటాడంటే పెళ్లి కాని స్త్రీ ఏమనుకుంటుందంటే నేను దేవునితో ఎలా గడపాలి, ఎలా ఆయన్ని ఎట్లా సాటిస్ఫై చేయాలి, అంటే తృప్తి పరచాలి ఆయన, ఎట్లా అంటే లైక్ నా భక్తితో ఎలా ఆయన్ని సాటిస్ఫై చేయాలి అని పెళ్లి కాని అమ్మాయి అనుకుంటే, పెళ్లి కాని అబ్బాయి కూడా అదే అనుకుంటాడు, నేను దేవునితో ఎలా గడపాలి అని అనుకుంటాడు. కానీ పెళ్లి అయినాక ఎలా ఎలా ఆలోచిస్తుందంట భార్య, నా భర్తను ఎలా సాటిస్ఫై చేయాలి అని ఆలోచిస్తాడు. భర్త ఎట్లా ఆలోచిస్తాడు, నా భార్యను ఎలా సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తాడు. అదే కొరింథీలో పౌలు చెప్పినాడు. మనం ఈ కాలంలో ఎట్లయిపోయినామంటే ఎక్కువ టైము బిడ్డలకి, తల్లికి, తండ్రులకి, భార్యకి, భర్తకి, ఫ్రెండ్స్కి, బంధువులకి ఇచ్చుకుంటున్నాం. ఏమంటే అవన్నీ దేవుడిచ్చిన బంధాలే కదా అంటాం. దేవుడిచ్చిన బంధాలే, కానీ దేవుణ్ణి మించి సహవాసం చేస్తే దేవుడు ఒప్పుకోడు. అందుకే యేసు ప్రభువు కరాఖండిగా చెప్పినాడు ఏమని, నాకన్నా నువ్వు మీ అమ్మని, మీ నాన్నని, మీ అక్కని, మీ భార్యని, పిల్లల్ని ప్రేమిస్తే నాకు నువ్వు పాత్రుడు కాదు. ఈ మాట అన్యులకి, ఎక్స్పెషల్లీ ఈ హిందువులకి అస్సలు నచ్చదు. ఎందుకంటే వాళ్ళు నమ్మే సిద్ధాంతము తల్లి, తండ్రి, గురువు, దైవం అని. కానీ మనకు చెప్పే బైబిల్ సత్యం ఏంటి, బైబిల్ ఒక నీతి ఏంటంటే వీళ్ళందరికన్నా ఎక్కువ దేవుడే. ఎందుకంటే దేవుడే సృష్టికర్త. లాస్ట్కి నీ అమ్మని, మీ నాన్నని, మీ బాంధని సృష్టించిందే దేవుడు. వాళ్ళు బతుకుతానందానికి కారణమే దేవుడు. అలాంటి దేవుడు నీకు మొదటి ప్రాముఖ్యత ఇవ్వకుండా నీ బంధువులకి, నీ ఫ్యామిలీకి ఇచ్చుకుంటా ఉంటే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? దేవుని యొక్క సహవాసాన్ని పక్కన పెట్టి నువ్వు ఫ్యామిలీ ట్రిప్పులు అనుకుంటా తిరుక్కుంటున్నావంటే మళ్ళీ ఏం ప్రే చేస్తానంటే, దేవా నా ఫ్యామిలీతో బాగా గడిపేది టైం ఇచ్చింది, స్తోత్రం తండ్రి అంటావు. ఏందది? దేవుడు అందుకని నీకు ఇచ్చింది ఫ్యామిలీని. నీ ఫ్యామిలీ నువ్వు ఇద్దరు కలిసి దేవునితో సహవాసం చేయాలనే దేవునికి ఫ్యామిలీ ఇచ్చినాడు తప్ప దేవుని పక్కన పెట్టి మరి ఫ్యామిలీతో సహవాసం చేయమని కాదు. అది బాగా అర్థం చేసుకోండి. మనలో చాలా మంది పిల్లోడు చెడిపోయినాడని, తల్లిదండ్రులు లేరని, భర్తలు సరిగ్గా లేడు, భార్య సరిగ్గా లేరని ఐహిక విచారంలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఐహిక విచారం అనేది చాలా పెద్ద పాపం. అది దేవుడు ఒప్పుకోడు పాపం. ఎందుకంటే ఐహిక విచారం వల్ల నువ్వు దేవుని పక్కన పెట్టేసి మనుషుల గురించే ఆలోచిస్తావు. అప్పుడు నీ సహవాసం మనుషులతో ఉంటుంది తప్ప దేవునితో ఉండదు. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తావో అప్పుడే నువ్వు దేవునితో సహవాసము చేయగలవు. ఇప్పుడు అర్థమైంది కదా మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? దేవునితో సహవాసం ఎలా కోల్పోతున్నామంటే ఇలా. కానీ దేవునితో సహవాసం ఎలా చేయాలి అంటే మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతానండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. యోహాన్ చెప్తున్నాడు ఏమని, మేము తండ్రితోనూ కుమార్తెతో సహవాసం చేస్తామంట. ఎట్లా చేస్తున్నాము? 1వ అధ్యాయంలోనే ఒక మాట ఉంటుంది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులరా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఫస్ట్ సహవాసం ఎవరితో పెట్టేస్తున్నాడు కదా వీళ్ళు భక్తులు. ఆది నుండి ఏది ఉండను. ఆది యందు ఏముందండి? దేవుడు, వాక్యం. ఫస్ట్ ఆయన పెట్టుకున్న సహవాసం అవుతుంది తెలుసా? దేవునితోనే. అర్థమైందా? దేవునితోనే సహవాసం పెట్టుకున్నాడు. కానీ ఒక బుక్తో కానీ, ఒక పాస్టర్తో కానీ, ఒక మనుషునితో కానీ సహవాసాన్ని పెట్టుకోలేదు. ఫస్ట్ వాళ్ళు పెట్టుకున్న వ్యక్తి ఎవరు?
దేవుడు, కానీ నువ్వేమి పెట్టుకుంటున్నావు? అసలు మనకు మధ్యవర్తి దేవుడే. మధ్యవర్తి ఎవడూ లేడు దేవుడు తప్ప అని వాక్యం ఉంది కదా. మరి నువ్వు మధ్యవర్తికి ఒక బుక్ని, ఒక మనిషిని పెట్టుకుంటా అంటే నువ్వు ఈ సహవాసంలో ఫస్ట్ దేవుడు లేడు. కానీ భక్తులు ఎవరిని పెట్టుకుంటారు ఫస్ట్ సహవాసంలో? ఆది యందు ఏమి ఉండెనో, ఏముంది? వాక్యం ఉంది. ఆది యందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి డైరెక్ట్ ఫస్ట్ పెట్టేసుకున్నారు సహవాసంలో. రెండో పాయింట్, మేమేది వింటిమో. పాత నిబంధనలో దేవుడు ఎలా ప్రత్యక్షమైనాడు వీళ్ళకి? యెహోవాకు ప్రత్యక్షమైంది, యెహోవా ఇలా మాట్లాడాను అని అంటాడు. సమూయేలు గాని యెర్మియా గాని వాళ్ళకి దేవుడు మాకు వినబడింది, ఆ వినబడింది రాసినారు. ఆ రాసిన దాన్ని పక్క వాళ్ళు చదివి దేవుని యొక్క గుణగణాలు తెలుసుకున్నారు. మనము ఒకరితో క్లోజ్ ఫ్రెండ్స్ ఎట్లా అవుతాం చెప్పండి? ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి నీ క్లోజ్ ఫ్రెండ్ ఎట్లయితాను? అతని మెంటాలిటీ నా మెంటాలిటీ ఒకటైతేనే క్లోజ్ ఫ్రెండ్స్ అవుతాం. నేను అతని విరోధం ఉంటే క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వగలమా? కాలేము. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు చెప్పినాడు కదా. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధతను నువ్వు వింటావో, ఎప్పుడైతే ఆయన పరిశుద్ధతను నువ్వు కనుగొంటావో, నువ్వు కూడా ఎప్పుడైతే అందులోకి వస్తావో అప్పుడే నువ్వు దేవునికి క్లోజ్ ఫ్రెండ్ అవ్వగలవు. అందుకే అసలు దేవుని ఒక క్యారెక్టర్ ఎక్కడ తెలుస్తుంది తెలుసా? పాత నిబంధన గ్రంథంలోనే దేవుని ఒక క్యారెక్టర్ 95% బయటకు వచ్చేస్తుంది. యెహోవా సంతాపపడెను, యెహోవా బాధపడెను, యెహోవా ఆలోచించెను, యెహోవా సంతోషించిన, ఇవన్నీ పాత నిబంధనలు ఉంటాయి. కొత్త నిబంధనలు ఎక్కువ ఉండవు. ఎందుకు? ఆయన ఒక క్యారెక్టర్ ని మనకి పాత నిబంధన దేవుడు రివీల్ చేసేసినాడు. మీకు ఒక విషయం చెప్తున్నా, దేవుని యొక్క క్యారెక్టర్ తెలిస్తే ఎలా ఉంటుంది తెలుసా? అమ్మోనీయులు ఉన్నారు కదా, అమ్మోనీయులు ప్రజలు కానీ ఫిలిస్తీన్లు అందరూ ఏమనుకుంటారంటే, యెహోవా చాలా భయంకరుడు అబ్బా, అందరినీ చంపేస్తాడు, విగ్రహాలంతా సరిపోదు అని చంపేస్తాడు అని భయం ఉంటది. కానీ మోషేకి యెహోవా ఎట్లా తెలుసు? ఒక స్నేహితుడుగా తెలుసు. దావీదుకి ఒక స్నేహితుడుగా తెలుసు. నువ్వు దేవుని యొక్క క్యారెక్టర్ తెలిస్తే ఆయన భుజం మీద చెయ్యేసి కూడా పోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుడు మాట్లాడుతుంటేనే భయపడిపోతాంటే మోషే ఏమంటాడు తెలుసా? నాకు నీ మొహాన్ని చూపి అంటాడు. అప్పుడు దేవుడు, నా మహిమ చూపిస్తున్నా కదా, నా మంచితనం చూపిస్తాను కదా, చాలు అంటే సరిపోదు, నాకు నీ మొహం చూపి అంటాడు. అయ్యో నా మొహం చూసి చచ్చిపోతాం మోషే అని అట్లా భుజానం చూపిస్తాలే అంటే సరేలే అని తృప్తి పడతాడు. అంటే మోషే యొక్క సహవాసం ఎట్లుంది, వేరే సహవాసం ఎట్లుంది? ఎందుకు మోషే ఎంత క్లోజ్ అయినాడంటే దేవుని యొక్క క్యారెక్టర్ సైకాలజీ తెలుసుకున్నాడు. మీకు విషయం తెలుసా? బైబిల్లో దేవుడు కొన్ని పాపాలు చూస్తాడు, తట్టుకోడు. కానీ ఒక పాపాన్ని అయితే అస్సలు భరించలేడు. ఎందుకు తెలుసా? విగ్రహారాధన. నువ్వు టీవీ చూస్తుంటే దేవుడు తప్పని తెలుసు, తొందర కొట్టడు. కానీ అదే నువ్వు విగ్రహారాధన దగ్గర పోయి ఒక విగ్రహం సంబంధించిన ఒక ప్రసాదం తిను, విగ్రహాన్ని దగ్గర పోయి మొక్కు, తొందరగా ఏటు పడతా నీకు. ఎందుకు చెప్తున్నా? నీ సృష్టికర్తని యెహోవా నీకు భర్త ఉన్నాడు. సో దేవుడు నీకు భర్త అయినప్పుడు ఆయన్ని తప్ప నువ్వు ఎవరిని మొక్కకూడదు, ఆయన తప్ప నువ్వు ఎవరు ప్రేమించకూడదు, మొక్కకూడదు, దేవుడుగా ఊహించుకోకూడదు. అందుకే మొదటి ఆజ్ఞ ఏమిటి? నీ దేవుడైన యెహోవా, నేను తప్ప ఏ దేవుడు నీకు లేడు, ఉండకూడదు అన్నది మొదటి ఆజ్ఞ. కొత్త నిబంధన అదే, పాత నిబంధన కూడా అదే. అలాంటి నువ్వు విగ్రహారాధన చేస్తే దేవుడికి కోపం రాదా? అది మోషే తెలుసుకున్నాడు. భక్తులందరూ దేవుని యొక్క సైకిల్ తెలుసుకున్నారు కాబట్టి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినారు. చాలా మందికి తెలియకే దేవుని చేత చంపబడ్డారు. కాబట్టి సెకండ్ పాయింట్ ఏంటంటే, నువ్వు దేవుని యొక్క స్వరాన్ని విను, ఆయన యొక్క సైకాలజీ అర్థం చేసుకో. మూడోది ఏమంటున్నాడు? కన్నులారా ఏది చూచితిమో. నువ్వు దేవుని ఎప్పుడైతే చూస్తావో, చాలా మంది ఏమనుకుంటారంటే మనకు దేవుడు కనపడ్డండి, బైబిల్తో దేవుడు ఏం చెప్పినా అంటాడు. కానీ అదే బైబిల్ దేవుడు ఏం చెప్పినా తెలుసా? దర్శనాల ద్వారా మాట్లాడుతా అన్నాడు. దర్శనాలు అంటే ఏంటి? ఎవరు కనిపిస్తారు? దూతలుగా కనిపిస్తాయా దర్శనాల్లో? దర్శనాల్లో కనిపించే దేవుడే. నువ్వు దేవుణ్ణి చూడాలా అనే స్టేజ్లో ఉండాల నువ్వు. చాలా మంది దేవుడు మనకు కనిపించడు, బైబిల్తో ఎండ్ అయిపోయినారు అంటారు. చాలా తప్పు. వాళ్ళు అక్కడికే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సహవాసం చెప్తేనే, వాళ్ళ సహవాసం బైబిల్తోనే ఉంది. కానీ నీ సహవాసం దేవునితో ఉంటే నువ్వు దేవుణ్ణి చూడాలని ఆశ నీలో ఉంటది. వీళ్ళు చూసినారు భక్తులు ఏమని? కన్నులారా ఏది చూచితిమో అని. ఏది నిదానించి కనుగొంటిమో. నీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ దేవుడు అనుగ్రహిస్తే జరిగింది అనుకో, అప్పుడు దేవుణ్ణి నువ్వు నిదానించి కనుగొనగలవు.
ఇప్పుడు నీకు డబ్బులు అవసరమైన వెంటనే ఎవరైనా ఇచ్చినారు అనుకో, అబ్బా దేవుడు ఇచ్చినాడు అబ్బా అని ఆనందపడద్దు. అసలు దేవుడు ఎలా ఇచ్చింటాడు, నీకు అవసరం వస్తుందని ఆయన ముందే ఎరిగి పక్క వాడికి ఆ థాట్ ఎలా వచ్చి ఉంటుంది, వాడికి డబ్బులు ఎలా వచ్చింటాయి, ఇవన్నీ ప్లాన్ దేవుడు చేస్తున్నాడు. ఎందుకోసం? నీ కోసం. అది ఎప్పుడైతే నువ్వు నిదానించి కనుగొంటావో అప్పుడే నువ్వు దేవునితో ఇంకా ఎక్కువ సహవాసం చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా జాబ్ పీకేస్తారని నేను భయపడిచ్చినారు అనుకో, నువ్వు లోపల భయపడతా ఉంటావు, అయ్యో జాబ్ పీకేస్తారేమో అని. కానీ వాళ్ళు పీకేసేదానికన్నా ముందే దేవుని నీకు జాబు రాసి పెట్టింటాడు. లేదా వాళ్ళు ఎవరి దగ్గర వెళ్ళి కలిసి నీ జాబ్ను పోగొట్టాలనుకున్నారో వాళ్ళకన్నా ముందే దేవుడు వెళ్ళింటారు వాళ్ళ దగ్గరికి. నువ్వు ఎప్పుడు ఫీల్ అవుతావు, ఎప్పుడు కనుగొంటావు? మనలో చాలా మంది దేవునితో సహవాసం లేక, ఇవి కనుగొనలేక మనం బాధపడుతుంటాం, భయపడుతుంటాం. దేవుడు ఈ రోజు అది మన నుండి తీసేరు గాక. మనం ఈ రోజు ప్రతి విషయంలో మనం దేవుని నిదానించి కనుగొను గాక. 5వ విషయం, మా చేతులు దేనిని తాకి చూచెనో వాళ్ళకైతే యేసు ప్రభు కనిపించినాడు, తాకినారు, ఓకే. మరి మనకి ఎట్లా? మనకి ఎవరు తాకుతారు? ఇప్పుడు దేవుడు ఎట్లున్నాడు మనకి? పరిశుద్ధాత్మగా మనలో వస్తున్నాడు కదా. ఎప్పుడైతే నువ్వు ఆయన్ని ఫీల్ అవుతావో, ఆయన టచ్ నువ్వు ఫీల్ అవుతావో అప్పుడే నువ్వు దేవునితో సహవాసము పొందగలవు. చాలా మంది ఈ కాలంలో ఆత్మ గురించి అస్సలు బోధించరు. ఆత్మ కార్యాలు లేవంటారు, ఆత్మ వరాలు లేవంటారు. చాలా తప్పు. ఈ భూమి అంతేంత వరకు దేవుని ఆత్మ కార్యాలు జరుగుతాయి, ఆత్మ వరాలు ఉంటాయి, ఆత్మ ఫలాలు ఉంటాయి. అవి లేవనుకుంటే రావు. అవి ఉన్నాయను దేవుని అడుగు, ఖచ్చితంగా దేవునికి ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయనని ఫీల్ అవుతావో, ఆయన టచ్ చేస్తావో అప్పుడే నువ్వు దేవునితో సహవాసము చెయ్యగలవు. 6వ విషయం అండి, మొదటి యోహాను 1:5 వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. నువ్వు ఎప్పుడు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటావు తెలుసా? ప్రభువుని లక్ష్యంగా చేసుకొని, ఆయన స్వభావాన్ని అర్థం చేసుకొని, ఆయన ముఖదర్శనం చేస్తూ, ఆయన మన జీవితంలో చేస్తున్న కార్యాన్ని గమనిస్తూ, స్తుతిస్తూ, ఆత్మ చేత నింపబడి, దేవుడు ఎలాగో పరిశుద్ధంగా ఉన్నాడో మనము కూడా అలా పరిశుద్ధంగా ఉండేలాగా ప్రయత్నిస్తూ ఉంటే మనం దేవునితో అన్యోన్య సహవాసం గలవారం అవుతాము. హల్లెలూయా. మనం ఎప్పుడు అవుతాం తెలుసా అన్యోన్య సహవాసం? ఇట్లే, నువ్వు దేవుణ్ణి లక్ష్యంగా చేసుకో, ఆయన స్వభావాన్ని అర్థం చేసుకో, ఆయన ముఖదర్శనం చూడు, ఆయన మన జీవితాల్లో చేస్తున్న కార్యాలను దేవుని గమనిస్తూ ఆయన స్తుతించు. ఆయన ఆత్మచేత నింపబడి దేవుడు ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నాడో నీవు కూడా చనిపోయేంత వరకు అలా పరిశుద్ధంగా ఉండేలాగా ప్రయత్నిస్తూ ఆయన వాక్యం ద్వారా నడుస్తూ ఉంటే దేవునితో అన్యోన్య సహవాసం గలవారు అవుతావు. లేకపోతే చాలా కష్టము. చివరిగా 7వ పాయింట్, 1 కొరింథీయులకు 7:24 వచనం. 1 కొరింథీయులు 7:24, సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. ఇది బాగా అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నారు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చేయి అంటున్నాడు. కొంతమంది ఏమంటారంటే, వాళ్ళకైతే బీచ్ ఉందిరా, బీచ్ దగ్గర పోయి బాగా ప్రే చేసుకుంటారు, వాడికైతే పార్క్ ఉంది, పార్క్ దగ్గర వెళ్ళి బాగా ప్రే చేసుకుంటాడు, వాడికి సొంత ఇల్లు ఉంది, బాగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు, మాకు అవేమీ లేవని చాలా బాధపడతాడు. అట్లేం చెప్పడంలే బైబిల్. నీకు చిన్న ఇల్లు ఉందా, చిన్న రూమ్ ఉందా, అక్కడే దేవుని ప్రార్థించు. అసలు ఫుట్పాత్ మీద ఉన్నావా, అదే నీ ప్రేయర్ రూమ్ అనుకొని ప్రార్థించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావా అదే స్థితిలో దేవుణ్ణి ప్రార్థించి దేవునితో సహవాసం చెయ్యి. చాలా మంది పాస్టర్ 6-7 గంటలు గడుపుతానండి ప్రేయర్లో, మేమైతే జాబ్ హోల్డర్స్, మాకు పనులు ఉంటాయి, దేవునితో గంట గడిపేకే కష్టంగా ఉంది అంటారు. నీకే స్థితి ఉంది? నువ్వు జాబ్ చేస్తాను కదా, నీకు మహా అయితే టైం ఒక 2-3 గంటలు ఉందనుకో ఫ్రీ టైము, ఆ 2-3 గంటలే గడుపు. పాస్టర్ 8 గంటలు 10 గంటలు గడుపుతానంటే నిన్ను కూడా దేవుడు 10 గంటలు గడుపు అని చెప్పడు. నీకున్న స్థితిలోనే నువ్వు దేవునితో
మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆత్మ అంటారు కదా, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోని నీ పూర్ణ బలంతో దేవుణ్ణి తో సహవాసం చెయ్యి, ఆయన ఆరాధించు. దేవుడు క్వాంటిటీ కోడడండి, క్వాలిటీ చూస్తాడు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినావు, ఎన్ని అధ్యాయాలు చదివినావు అని దేవుడు చూడ్డు. చేసినది నా కోసము ఎంత పరిశుద్ధంగా చేసినాడు, ఎంత హృదయపూర్వకంగా చేసినాడు అన్నదే చూస్తాడు దేవుడు. ఇవన్నీ రూల్స్ మనం పెట్టుకున్నాం. 3 గంటలు వేసి ప్రేయర్ చేయాలా, మోకాలుంగి ప్రేయర్ చేయాలా, ఇవన్నీ మనం పెట్టుకున్నవే. చాలా మంది ఏంటంటే దేవుడు 14 ప్రేయర్ వింటారండి అంటారు. ఏం మధ్యాహ్నం ప్రార్థన నిండా నైట్ ఎక్కడ ఊరిపోతాడా దేవుడు? ఇవన్నీ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు నా స్థితి, కొంతమంది 10 గంటలు పండుకున్నాం పొద్దున, వాళ్ళు 3కి లేయగలరు, ప్రార్థన చేసుకుంటారు. నేను దేవునితో టైం స్పెండ్ చేస్తా, పండుకునేదే 2 గంటలు అనుకో, 3 గంటలు లేయగలనా? లేయలేను. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవునితో సహవాసం చెయ్యి. ఒక్కోరికి ఒక స్థితి ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసా, బైబిల్లో మనకి ఎప్పుడు రూల్ లేదు, ఈ టైంకి ప్రార్థన చేయండి, ఈ టైంకి మీరు పాటలు పాడండి, ఈ టైంకి బైబిల్ చదవండి, ఎక్కర్లేదు మనకి. ఎందుకు చెప్తున్నా, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవునితో సహవాసం చెయ్యి. ఇప్పుడు అధ్యాయం అంతా తినవలసిన అవసరం లే, ఒక 10 వచనం చదివాం అనుకో, 10 వచనం దేవుడు నీతో మాట్లాడితే ఆనందంగా దేవునితో గడుపు. పని వచ్చిందా బయటికి వెళ్ళిపో, మళ్ళీ బయటికి రా, మళ్ళీ ప్రేయర్లోకి వచ్చి మళ్ళీ కంటిన్యూ చేయి. కొంతమంది ఎంతో పద్ధతికి ఒక ఆచారంగా ఫాలో అవుతారు, అది దేవునికి నచ్చదు, అది దేవునితో సహవాసం చేస్తున్నట్టు కాదు. అసలు హనోకు ఎట్లా నడిచినాడు దేవునితో 300 సంవత్సరాలు ఇవేం లేకుండా? ఎట్లా నడిచినాడు తెలుసా? దేవుణ్ణి చూసినాడు, ఆయన మాటలు విన్నాడు, ఆయన క్యారెక్టర్ అర్థం చేసుకున్నాడు. కాబట్టి 300 సంవత్సరాలు నడిచినాడు. మనకు బైబిల్ ఉంది, పాస్టర్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నా ఒక్క వారం సరిగ్గా నడవలేకున్నాం దేవునితో. ఎందుకంటే మన సహవాసము వీటి మీద ఉంది, బైబిల్ మీద, మనుషుల మీద, పాస్టర్ల మీద, వీటి మీద సహవాసం ఉంది. కాబట్టి మనం దేవునితో సహవాసం చేయలేకున్నాం. ఎప్పుడైతే నేను చెప్పినట్టు చేస్తావో, దేవుణ్ణే నువ్వు టార్గెట్ పెట్టుకో, దేవుణ్ణే సహవాసంగా పెట్టుకొని ఆయన మాటలు వింటూ, ఆయన్ని చూస్తూ, ఆయన ప్రతిఫలం ఆయన గమనిస్తూ, ఆయన తాకిడి నువ్వు స్పర్శని ఫీల్ అవుతూ, నువ్వు ఆయన తాకుతూ, నీకున్న స్థితిలోనే నువ్వు దేవునితో సహవాసం చేస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా మనము పరలోకంలో దేవునితో సహవాసం చేస్తాము. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు భూలోకంలో సహవాసం చేస్తావో, ఇలా చనిపోయినాక దేవునితో పరలోకంలో సహవాసం చేస్తాము. మనమందరము అలా అవుతాము గాక. ఆమేన్.